తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం, కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు, కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. మరి వారు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, సూపర్ 6లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను చాలా బాగా ఇచ్చినట్లు, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్లన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకి అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటినే ప్రశ్నిస్తున్నాను. నేను ప్రభుత్వం తరపున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు. గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి. మీరు మొట్టమొదటి సంవత్సరంలో కేవలం 1300-1200 కోట్ల 1400 కోట్ల రూపాయల వరకు పెన్షన్లు ఇస్తే మాసానికి, ఈ ప్రభుత్వం నెలకి 2746 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు మీ కళ్ళకి కనబడతలేదా, లేకపోతే మీకు సమాచారం రావట్లేదని అడుగుతున్నాను నేను. మీరు మొట్టమొదటి సంవత్సరం ఇచ్చింది కేవలం 1497 లక్షల కంటే కూడా తక్కువ. ఎందుకంటే నేను ఈ 1497 ఫిగర్ ఏదైతే చెప్తున్నానో జనవరి 24కి, కానీ మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల. గతంలో ఏదైతే పెన్షన్లు ఇస్తా ఉన్నారో అవే కొనసాగించారు. 2250 కాడికి లెక్కడితే అది 1400 కోట్ల కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మేము 2746 కోట్లు వచ్చిన రోజు నుంచి ఇచ్చాం. మేము దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం. ఏదైనా సరే ఫిగర్ తగ్గుంటే అది సహజ మరణాలు ఏదైతే ఉంటాయో, వృద్ధులు కానివ్వండి, అనారోగ్యంతో కానివ్వండి చనిపోతారో అవి తగ్గినాయి తప్పితే, అదే మీ ప్రభుత్వం అయితే చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేసి ఏదో ఒక లెక్కలో రాసుకుని ఏమైనా తీసుకునే వాళ్ళేమో, కానీ చనిపోయిన వాళ్ళు మాత్రమే తగ్గిందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. పోరు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని చెప్తున్నారు. మీరు కూడా మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చర్చకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామండి. మేము మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైతే వితంతువులు ఉంటారో, భర్తను కోల్పోయి పెన్షన్ పొందుతూ భర్తను కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 1,20,000 మందికి అటువంటి పెన్షన్లు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అమౌంట్ని 4,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా వివిధ దీంట్లో కేటగిరీస్లో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అంటున్నారు. మేము ఇవ్వలేదా? 47 లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం. మొట్టమొదటి ఫేజ్ 1లో 3 విడతలుగా వేస్తా ఉన్నాం. అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చే పాలసీ వారికి విధానం వారికి లేకపోవటం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మీరు 13,000 ఇస్తానన్నారు ఆ రోజు. 13,000 ఇస్తానన్న దాన్ని మీరు కేవలం 7,000 రూపాయలకి తగ్గించుకున్న విషయం వాస్తవా కాదా? మేము చెప్పాం స్పష్టంగా, 14,000 రాష్ట్రం నుంచి ఇస్తాం, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇద్దరం కలిసి 20,000 అని చెప్పాం. మీరు 13,000 మేమే ఇస్తామని చెప్పేసి 7,000కి తగ్గించుకున్న మీరు కూటమి ప్రభుత్వాన్ని
అన్నదాత సుఖీభవ విషయంలో మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు తల్లికి వందనం మీరు కూడా చెప్పారు, ఏదో చెప్తున్నారు జగన్ అన్న ఇచ్చే పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తా అని చెప్పారు, ఇస్తలేదని చెప్తున్నారు. ఎస్, చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ విధంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, 2019 ఎన్నికలకు ముందు, వచ్చిన తర్వాత ఏమేమి మోసాలు చేశారో కూడా చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి మీరు 15,000 ఇస్తానన్నారు అమ్మ ఒడి కింద. కానీ ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత దాని ఇంటికి ఒక్కళ్ళకే పరిమితం చేసి ఒక్కళ్ళకే ఇచ్చిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను